పితృశాప నివారణకి పరిహార మార్గాలు ఉన్నాయమ్మా. మొట్టమొదటిది, ఇటువంటి ప్రేతతత్వాన్ని రూపాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ విమోచనం చెందాలి అంటే ఉన్నత లోకాలకు చేరుకోవాలి. దీనికి మోక్షనారాయణ బలి పూజ అని ఒకటి చేసుకోవాలి. తర్వాత రెండవది త్రిపిండి శ్రాద్ధము. ఈ త్రిపిండి శ్రాద్ధం యొక్క మహిమ చాలా గొప్పది. అల్ట్రా స్కానింగ్ అని అంటారు. మామూలుగా ఎక్స్రే తీస్తే కనబడే లోపం కంటే ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ చేస్తే ఎట్లయితే లోపల దాగి ఉన్న లోపం కూడా మనకు కనబడుతుందో, ఈ త్రిపిండి శ్రాద్ధ ప్రభావం యొక్క విశిష్టత ఏమిటంటే 2 ఉన్నాయమ్మా. ఒకటి, గతించినటువంటి ఆత్మ భూలోకంలో కానీ, అంతరిక్షంలో కానీ, ఆకాశంలో కానీ చిక్కుకొని ఉంటుంది. ఈ ముల్లోకాలలో ఎక్కడ చిక్కుకొని ఉన్నా ఆ ఆత్మకి వెంబడే ధారణా శరీరాన్ని ఆపాదింపజేసి తిరిగి ఉన్నత లోకాలకు పంపించేటువంటి విధానమే ఈ త్రిపిండి శ్రాద్ధము. ఇది ప్రధానమైనటువంటిది.